ఏమే టీ ఏది? ఎంతసేపు అయింది టీ చెప్పి? నేను తీసుకొని రా. తెస్తున్నా ఇదిగో. వావ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో, టీ తెచ్చిచ్చావు, థ్యాంక్స్ అని చెప్పా. వెళ్ళిపోకూడదు అట్లా. థ్యాంక్స్ అని చెప్తే నో మెన్షన్ అని చెప్పాలి. నీకు 4 ఇంగ్లీష్ పదాలు నేర్పిస్తా, నేర్చుకో. ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ 4 ఇంగ్లీష్ పదాలు వాడితే అమ్మా ఈమె కూడా ఇంగ్లీష్ బాగా వస్తుంది అని జనాలకు తెలుస్తుంది. సరే నేర్పించండి, నేర్చుకుంటాను. ఇప్పుడు మనము ఎక్కడైనా ఫంక్షన్లో నడిపోయినప్పుడు ఏదైనా అడిగినప్పుడు, మాకు తెలియనప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఐ డోంట్ నో అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. దాని అర్థం చెప్పండి. దాని అర్థమే నాకు తెలియదు. ఐ డోంట్ నో అంటే అర్థం తెలీదా నీకు? నీకు తెలియకుండానే నన్ను నేర్చుకోమంటున్నావా? అరే అది కాదు. ఐ డోంట్ నో అంటే దాని అర్థమే నాకు తెలియదు. నాకు తెలియదు అని అంటావు, నన్నే నేర్చుకోమంటావు. ఏంటి నీ కథ? అది ఐ డోంట్ నో ఇంగ్లీష్ లో, దాని అర్థం తెలుగులో నాకు తెలియదు. నీకు తెలియకపోతే నన్నెందుకు నేర్చుకోమంటావు? అదే దాని అర్థమే నాకు తెలియదు. ఐ డోంట్ నో అన్నావా? అన్నాను. నాకు అర్థం తెలియదు అంటావు. దాని అర్థమే నాకు తెలియదు. తెలియకపోతే నన్నెందుకు నేర్చుకోమంటావు? రా ఇంగ్లీష్ నేర్చుకో అని నువ్వే అన్నావు. ఐ డోంట్ నో అన్నావు, నాకు తెలియదు అంటావు. ఇట్లా ఇరుక్కున్నానా నేను? ఐ డోంట్ నో అంటే దాని అర్థం నాకు తెలియదు. నీకు తెలియకపోతే నన్నెందుకు నేర్చుకోమంటావు? చచ్చింది గొర్రె. టీ తెప్పించి నేను చాలా తప్పు చేసినట్టున్నా. ఇంగ్లీష్ నేర్పిస్తా అని చెప్పి మరో తప్పు చేసిన. ఐ డోంట్ నో అంటే అర్థం నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అంటే నీకు అర్థం తెలియదు. దాని అర్థమే నాకు తెలియదు. మరి తెలియకుండా నన్ను ఎందుకు నేర్చుకోమన్నావు? ఓసే దాని అర్థం ఐ డోంట్ నో అంటే తెలుగులో నాకు దాని అర్థం తెలియదు అని అర్థం. తెలియకపోతే నన్నెందుకు నేర్చుకోమన్నావు? ఓసే దాని అర్థమే నాకు తెలియదు. తెలియనోడివి తెలియనట్టుగా ఉండాల. నన్ను పిలిచి ఇంగ్లీష్ నేర్చుకో, ఐ డోంట్ నో, నాకు తెలియదని ఎందుకన్నారా? ఏ ఖాన్, ఏమైందిరా బాయ్, ఎందుకు అట్లున్నావు? జీవితంలో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో. పొరపాటున కూడా పెళ్ళాంకి ఇంగ్లీష్ నేర్పిస్తాను, నీకు తెలియని పదాలు మాత్రం నేర్పొద్దు. లేకుంటే చూడు చేతి కప్పు.